షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తూ, దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి, నియంతృత్వ ధోరణి వల్ల కొన్ని వందల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ఏపీఎంసీ రిజిస్ట్రార్ ఎవరైతే ఐ రమేష్ ఉన్నాడో, నీకు చేత కాకపోతే రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసి పక్కకెళ్ళు తప్ప విద్యార్థుల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు పెంచి విదేశాలకు వెళ్ళే యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం విదేశాల నుంచి చదువుకొని 50 లక్షలు 60 లక్షలు పెట్టి వేరే దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థుల యొక్క సేవలు కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు వాళ్ళని ఎక్కడెక్కడో పెట్టి కాలేజీలో వాళ్ళ చేత సేవ చేయించుకొని తర్వాత 1 నెలలో ముగుస్తుందన్నగా మీకు ఇంకో 12 మంత్స్ మీ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ పెరుగుతుందని చెప్పి రిజిస్టర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేస్తే, ఎందుకండి చేశారంటే ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పాడు. ఎన్ఎంసీ రూల్స్ నీకు చదవటం చేత కాకపోతే విద్యార్థుల దగ్గర రా, లేకపోతే ఏబీవీపీ దగ్గర రా, చదివి నేర్పిస్తా. ఇదిగో అన్ని రూల్స్ ఉన్నాయి. అతను చెప్పినటువంటి ఇక్కడ ఏదైతే ఎన్ఎంసీ ఇచ్చినటువంటి 7th జూన్ 2024లో ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నటువంటి రిజిస్టర్ గారు, నీ కళ్ళు కనిపించట్లేదా? అదే తర్వాత 6వ నెల 19వ తారీఖు 2024లో ఏదైతే విద్యార్థులు చివరి సంవత్సరాన్ని క్లినికల్స్ని, వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్ని మళ్ళీ ఎక్కడైతే స్వదేశం ఎక్కడైతే వీళ్ళు చదువుతున్నారో అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థికి 1 సంవత్సరం 12 నెలలే వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ చేయాలని ఆర్డర్లో ఇచ్చినట్టు ప్రకారమే వాళ్ళని రిలీవ్ చేసేసి పిఆర్ సబ్మిట్ చేయమని 19వ తారీఖు 6వ నెల 2024 ఎన్ఎంసీ రూలు మీకు పంపించింది. ఇది చదవకుండా విద్యార్థులు వెళ్ళినప్పుడల్లా నీకు దొరికినటువంటి 7వ తారీఖు 2024 జూన్లో వచ్చిందాన్ని మాట్లాడుతూ ఉన్నాం. నేను అదే ఇప్పుడు మాట్లాడుతున్నా. మళ్ళీ నిన్న విద్యార్థులు మన అరెస్టులు చేశారు, ఇదంతా ఏంటని మాట్లాడితే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి, ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళాలంటా ఉన్నారు. అంటే 29 రాష్ట్రాలకు లేనటువంటిది నువ్వే ఢిల్లీకి వెళ్తావా, నువ్వే ఫ్లైట్లో తిరగాలని నీ సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళరా వెళ్తానంటే, అంతేగాని వీళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే ఏపీఎంసీని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయంలో మాట్లాడితే ఎన్ఎంసీ చెప్పాలని రిజిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారంట. నీ దిక్కున్న చోటుతో చెప్పుకోమని విద్యార్థులతో అంటూ ఉన్నారు. ఇదే ఎన్ఎంసీ, ఇదిగో నా పక్కన ఉన్నటువంటి విద్యార్థి సుజయ్ బాబు అనే విద్యార్థి ఎన్ఎంసీకి ఏమండి నేను 12 నెలలు నేను కంప్లీట్ చేస్తున్నాను, నాకు పిఆర్ ఇవ్వట్లేదు ఏంటని అప్లై చేస్తే, ఇతన్ని వెరిఫై చేసిన తర్వాత ఖచ్చితమైన అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోండి, పిఆర్ మీరు తీసుకోండి అని చెప్పేసి ఎన్ఎంసీ క్లియర్గా గైడెన్స్ చేస్తూ రిజిస్ట్రార్ కూడా ఫార్వర్డ్ చేసింది. ఏప్రిల్ 2025 రీసెంట్గా వచ్చిన దానిలో ఈ బాబుకి పిఆర్ ఇవ్వమని అలర్ట్ చేస్తే చైర్మన్ ఒప్పుకున్నాడు, వైస్ చైర్మన్ ఒప్పుకున్నాడు, ఏపీఎంసీ యొక్క వైస్ చైర్మన్ ఒప్పుకున్నాడు. కానీ రిజిస్ట్రార్ దీన్ని ఆపుతా ఉన్నాడు. ఎందుకండి అంటే నాకు ఎన్ఎంసీ రూల్స్ అర్థం కాలేదని మాట్లాడుతున్నాడు. అర్థం కాకపోతే నీకు సీట్లు ఎందుకు? అర్థం కాకపోతే నా దగ్గరకో ఈ పిల్లల దగ్గరకో వస్తే నేర్పిస్తారు అని మేమందరం చెబుతా ఉన్నాం. ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ఇది తీరని మచ్చ. నువ్వు సుపరిపాలనకి తొలి అడిగానే గవర్నమెంట్ అంతా చేస్తూ ఉంది. కానీ ఎక్కడ సుపరిపాలన మీరు చూసుకొని ముందుకెళ్ళాలని చెప్తా ఉన్నాం. ఇదే విధంగా వీళ్ళకి న్యాయం చేయకపోతే ఏబీవీపీ మిగతా విద్యార్థి సంఘాలు అందరూ ఐక్యవేదిక పెట్టి అందరం కూడా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చాలామందికి అపోహ ఏంటంటే ఏబీవీపీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం మా యొక్క ఐడియాలజీ మాత్రమే ఒకటి ఉంటుంది. కానీ ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా, మంత్రికి కూడా చేత కాకపోతే రాజీనామా చేయొచ్చు. ఏదైతే ఒక రిజిస్ట్రారు ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటానంటే ఏబీవీపీ నమ్మట్లా. వెనక గవర్నమెంట్ ఉండి రిజిస్ట్రార్ని బూచికి చూపించి నడుస్తూ ఉందని నా ఏబీవీపీ భావిస్తూ ఉంది. అందరూ కూడా దీనిపైన వాళ్ళకి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. మినిస్టర్ గారికి ఆల్రెడీ విద్యార్థులు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరినీ కలుపుకొని వెళ్ళి మేము కూడా మళ్ళీ కలిసి దీనిపైన సమస్య పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.